గైస్, నేను మీ శ్రావ్య రెడ్డి. సో ఫైనల్లీ స్టార్టెడ్ అండి డే 160 డేస్ విత్ శ్రావ్య రెడ్డిలో డే 1 స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు నేను కంప్లీట్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేయబోతున్నాను. సో మీరు కూడా నాతో పాటు తగ్గాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. ఫస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య రెడ్డి ష్రెడ్ విత్ ఎస్ఆర్. మై ఫిట్నెస్ వీడియోస్ నేమ్ ఈ ష్రెడ్ విత్ ఎస్ఆర్ అండ్ 60 డేస్ విత్ శ్రావ్య రెడ్డి. అన్ని ఫిట్నెస్ వీడియోలో కనుక పర్సన్ని మీరు చూస్తుంటే ఆల్రెడీ 6 ప్యాక్ వేసుకొని ఫుల్ టోన్డ్ బాడీ తోటి ఎక్సర్సైజ్ చేస్తూ మీరు చూస్తుంటారు ఇప్పటి వరకు. బట్ దిస్ ఈస్ డిఫరెంట్ అండి, ఎందుకంటే నేను స్లిమ్గా లేను అండ్ నాకు ఐ డోంట్ హ్యావ్ 6 ప్యాక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాప్స్, ఐమ్ లైక్ ఫుల్లీ చబ్బీ అండ్ ఫ్యాట్ గర్ల్. సో మీకు రియల్ ఎగ్జాంపుల్ అండి, ఐ మీన్ లైక్ మీకు రియల్ ప్రూఫ్ నేను నిజంగా తగ్గుతున్నానా లేదా అనేది 10 డేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. సో అది కూడా నేను తెలుగులో ఫిట్నెస్ వీడియోస్ చేస్తున్నానండి, బికాజ్ ఐ లవ్ తెలుగు, నా మదర్ టంగ్ తెలుగు, అండ్ మీ అందరి కోసం నేను తెలుగులో వీడియోస్ చేస్తున్నానండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య రెడ్డి ష్రెడ్ విత్ ఎస్ఆర్ 60 డేస్ విత్ శ్రావ్య రెడ్డి. 1 or 2 డేస్లో నా బాడీ వీడియో పోస్ట్ చేయబోతున్నానండి. అంటే నాకు ఎక్కడ ఫ్యాట్ ఉంది, ఎక్కడ మజిల్ కావాలి, ఎక్కడ సన్నబడాలి, యాబ్స్ ఎంత తగ్గాలి అనేది నేను పోస్ట్ చేయబోతున్నాను. అండ్ ఎవ్రీ 10 or 15 డేస్కి అగైన్ నేను అదే బాడీ ఫోటోషూట్ చేసి నేను మీకు పోస్ట్ చేస్తానండి. ఫోటోషూట్ అంటే మాఫ్డ్ పిక్చర్స్ కాదండి. సో నేను ఎంత తగ్గానో మీరు ఎవ్రీ 15 డేస్కి చూడొచ్చు. అండ్ మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అయితే మీరు కూడా ఈ ఫిట్నెస్ వీడియోస్ చేసి నాలాగా 60 డేస్లో తగ్గిపోవచ్చు. సో వై వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ డూ టుడే ఎక్సర్సైజ్ డే 160 డేస్ విత్ శ్రావ్య రెడ్డి. ఈరోజు మనం ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేయబోతున్నామండి. ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ జంపింగ్ జంప్స్. జంపింగ్ జంప్స్లో 2 టైప్స్ ఉంటుందండి. నేను చేసేది ఫుల్ స్వింగ్ అనమాట. ఇంకొకరు కూడా చేయొచ్చు, ఇలా కూడా ఒకటి చేయొచ్చు. అంటే లెగ్స్ని ట్వైస్ మనము వైట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను చేసిన దాంట్లోనేమో లెగ్స్ ఓన్లీ ఒకసారి చేస్తాను అనమాట. 1, 2 up and down, up and down, up and down, up, down. అస్సలు స్టామినా లేదండి. ఐ డోంట్ నో హౌ ఐమ్ గోనా టోన్ మై బాడీ ఇన్ 60 డేస్, బట్ ఐఎమ్ గోనా పుష్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ద నెక్స్ట్ వన్ ఈజ్ లెగ్స్ని షోల్డర్ లెవెల్కి వైడ్ చేయాలి. షోల్డర్ అండ్ లెగ్స్ ఒకటే యాక్సెస్లో ఉండాలి. అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్, ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్ పెట్టాలి. హై నీస్ అండి ఇది. Out. And the next one is legs ni baga wide chesi alternate hands to touch cheyali. ఇంకా మనం చేయలేమో అనుకున్న తర్వాత ఇంకొక 2 చేయాలి. నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను, బట్ ఐఎమ్ స్టిల్ లైక్ and the next one is, oh my god, I'm gonna die, but I don't leave this challenge. And this stretching అండి, బికాజ్ నాకు బ్రీత్ అందట్లేదు కదా కొంచెం. సో లెగ్స్కి స్ట్రెంగ్త్ కోసమని స్ట్రెచ్ చేస్తున్నాను. ఇందాక హై నీస్ చేసినట్టు
సేమ్ అండి, బట్ కాకపోతే హ్యాండ్స్ మనం కింద పెట్టేసి చేస్తున్నాము. హ్యాండ్స్ని లూజ్గా బాడీ సైడ్లో వదిలేసి చేస్తున్నాము. దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ వార్మప్ ఎక్సర్సైజ్. అమెచ్యూర్ కదండి, అంత ప్రాపర్గా చేయలేకపోతున్నాను అనుకుంటా. ఐ థింక్ కంప్లీట్ రొటేషన్ అండి. నాకేం తెలియదు, బట్ ఇది వైడ్ లెగ్స్ తోటి బాడీని కిందకి ఇలా లెగ్స్ మధ్యలో నుంచి వెనక్కి హ్యాండ్స్ని అన్నది. సో దాంతో ఫ్లెక్స్ అవుతుంది అండ్ ఇక్కడంతా స్ట్రెంగ్త్, ఇక్కడంతా కూడా పడుతుంది దాని ఎఫెక్ట్. యాక్సెస్ ఒకటే లైన్ మీద పరిగెట్టినట్టు చేయాలి. అండ్ అదర్ సైడ్ కూడా సేమ్ చేయాలి. నేను ఇప్పుడు వాకింగ్ ఎంజాయ్ చేయబోతున్నానండి. అసలు స్టామినా లేదండి బాబోయ్, బట్ ఐమ్ గోనా పుష్ మై సెల్ఫ్. నాకు కొంచెం టైర్డ్గా అనిపించిందండి, అందుకే ఐఎమ్ టేకింగ్ 1 రౌండ్ ఆఫ్ వాక్. ఈ వాక్ చేస్తున్నప్పుడు నేను బాగా బ్రీత్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లోవర్ యాక్స్ చేయబోతున్నానండి. దానికోసం స్ట్రైట్గా లైన్ అవ్వాలి. హిప్ కింద 2 హ్యాండ్స్ పెట్టాలి. స్ట్రైట్గా లెగ్స్ని అప్ అండ్ డౌన్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలండి. నేను జస్ట్ ఇప్పుడు యాడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నానండి ఫర్ స్టామినా, ఫర్ గెటింగ్ మోర్ స్టామినా. I'm gonna hold it for some time. అంటే కరెక్ట్గా ఎక్కడి నుంచి ఎవరో దారం కట్టి లాగినట్టు అనమాట. స్ట్రైట్గా ఉండాలి ఇదంతా. దిస్ యాక్సిస్ ఇక్కడ దాకా అంతా ఒక స్ట్రైట్ స్లాంట్గా ఉంటుంది. మనం ఇవి ఏవైనా చేసేటప్పుడు బాడీ అంతా షివర్ అవుతుంది. ఆ షివర్ అయినప్పుడు అదే మన పాయింట్ అని అర్థమవుతుంది. దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ వీ కెన్ హోల్డ్ ఆన్. ఆఫ్టర్ దట్ ఎవ్రీ డే ఒక 5 seconds 10 seconds ఎక్కువ చేస్తే మనం ఎక్కువ హోల్డ్ చేసుకుంటానికి ఛాన్సెస్ ఉంటాయి.
కిందకి వెళ్దామండి. ఇప్పుడు నేను అప్పర్ యాప్స్ చేయబోతున్నాను. హ్యాండ్స్ని బ్యాక్కి స్ట్రెచ్ చేశాను. దీంతో ఇప్పుడు ఐ నీడ్ టు టచ్ మై టోస్. పైకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలండి. వెనక్కి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. చూడండి నాకు ఎంత పట్టుందో. సో అది ఎన్ని రోజుల్లో తగ్గించాలి? 60 days. లెగ్స్కి పైకి లిఫ్ట్ చేయవద్దండి, ఫ్లోర్కి టచ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు నేను లెగ్స్ ఫోల్డ్ చేసి నీస్ని బెండ్ చేసి నా చేతులు ఇలా నా హెడ్ కింద రెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంతో నేను పైకి రావాలి. ఇది వన్ కైండ్ ఆఫ్ అవైలబుల్ న్యూస్ ఐ థింక్. సీలింగ్నే చూడాలి. ఇప్పుడు నేను సైక్లింగ్ చేయబోతున్నానండి, పడుకొని సైక్లింగ్ చేయబోతున్నాను. సో దానికి లెగ్స్ ఇలా పెట్టాలి. తర్వాత సైకిల్ ఎలా తొక్కుతామో అలా. ఐ థింక్ 20 చేస్తాను నేను. ఇప్పుడు లెగ్స్ హ్యాండ్స్ హోల్డ్ చేయాలండి. కోర్ మజిల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. రెడీ? 1 2 3 గో. ఇప్పటికి కంప్లీట్గా షుగర్ అయిపోతుంది. ఇందాక మనం సైక్లింగ్ పొజిషన్లో మన లెగ్స్ని ఎలా పెట్టామో అలాగ పెట్టి ఒక లెగ్ ఫ్రంట్, ఒక లెగ్ బ్యాక్, ఒక లెగ్ ఫ్రంట్, స్లాంటింగ్ అనమాట. ఫాస్ట్గా చేయగలిగితే చేయొచ్చండి. మీకు ఇక్కడ మెయిన్ పడుతుంది. ఐఎమ్ నాట్ కౌంటింగ్ అండి, నేను ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతున్నాను ఈరోజు.
ఇప్పుడు మనం చేసేది సైడ్స్ అండి. పడుకొని సైడ్స్ చేయబోతున్నాము. అంటే స్ట్రైట్గా పడుకోవాలి, సీలింగ్ని చూస్తూ. మన రైట్ హ్యాండ్ సైడ్కి ఫస్ట్ రావాలి, ఇలాగా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తల ఎక్కువ ఎత్తకూడదు. అప్పర్ బాడీ మూమెంట్ ఇది. లో బాడీ మాత్రం చాలా స్టడీగా ఉండాలి. నెక్ మీద ఎక్కువ ఫోర్స్ వేయకండి. రిలాక్స్గా వదిలేయాలి నెక్ని. ఈ సైడ్స్ మీద పడుతుందన్నమాట. సైడ్కి స్ట్రైట్గా పడుకొని హిప్ మీద హ్యాండ్ పెట్టాలి. లెఫ్ట్ లెగ్ని ఫార్వర్డ్ తీసుకొచ్చి, ఫార్వర్డ్ క్రాస్గా తీసుకొచ్చి లిఫ్ట్ చేయాలి. ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయాలండి. అదర్ లెగ్ తోటి బ్యాలెన్స్ చేసుకోండి. అదర్వైజ్ మనం ముందుకి వెనక్కి పడే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు బ్యాలెన్స్ అంతగా లేదు, చూడండి ముందుకు పడుతుందని కొంచెం. సో అది లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఇక్కడంతా మీకు పడుతుందండి. ఏం పడుతుంది అంతకి? ఒక చిన్న గ్యాప్ తీసుకున్నానండి, బికాజ్ నేను అప్పుడు చాలా టైర్డ్ అయ్యాను. మళ్ళీ నేను కంటిన్యూ చేయబోతున్నాను సేమ్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ టోన్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఎక్సర్సైజ్ సైడ్. బికాజ్ నాకు ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంది, అందుకని చూడండి మీరు చేసేటప్పుడు హ్యాండ్ ఇక్కడ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. రిపీట్ ద అదర్ సైడ్. ఇది కూడా సైడ్స్కి యూజ్ అవుతుందండి. లెగ్స్ సైడ్స్కి అండ్ హిప్ సైడ్స్కి యూజ్ అవుతుంది. దీనివల్ల టమ్మీ సైడ్స్ కూడా ఉపయోగపడుతుంది. మీకైతే మీకు బ్యాలెన్స్ కోసం హ్యాండ్ ఇలా ముందు పెట్టుకుంటే బాగా పైకి లిఫ్ట్ చేయగలుగుతాము. Now the other side. ఇది రివర్స్ పొజిషన్లో ఇలాగ పట్టుకొని హ్యాండ్స్ని చిన్న కింద పెట్టాలండి. పెట్టి ఫస్ట్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయాలి స్ట్రైట్గా. అండ్ అదే లెగ్ రిపీట్ చేయాలి. దీనివల్ల లోవర్ బ్యాక్కి థై మజిల్కి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చిన్ కింద హ్యాండ్స్ పెట్టుకొని అప్పర్ బాడీని లిఫ్ట్ చేయాలండి. ఓకే, సో హ్యాండ్స్ అండ్ షోల్డర్ ఒకటే లైన్లో ఉంచి పెట్టండి.
బట్ వెళ్ళకూడదు. అండ్ ద అదర్ సైడ్ ఆల్సో కూర్చోవాలి. మనకి ఎక్కువగా స్ట్రెయిన్ అనిపిస్తే ఇలా కొంచెం స్ట్రెచ్ చేసుకోవచ్చు లెగ్ని. ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టమండి బాబు. మనం ఇప్పుడు వైడ్ స్క్వాట్స్ చేద్దామండి. దానికి లెగ్స్ని బాగా వైడ్ చేయాలి, చేసి స్క్వాట్ చేయాలి. ఓకే, రెడీ? టోస్ అవుట్ సైడ్ ఫేస్ అయి ఉండాలి. నీస్ టోస్ దాటి బయటకు వెళ్ళకూడదు. అండ్ ఇప్పుడు స్మాల్ స్క్వాట్స్ చేద్దామండి. జస్ట్ షోల్డర్ అండ్ లెగ్స్ ఒకటే లైన్లో ఉండాలి. హ్యాండ్స్ని హారిజాంటల్గా స్ట్రైట్ పెట్టండి, ఫ్లోర్కి ప్యారల్గా. అండ్ నౌ బెండ్. ఎంతవరకు కూర్చోగలిగితే అంతవరకు మాత్రమే కూర్చోండి. ఎక్కువ మాత్రం స్ట్రెస్ చేయొద్దు. మీన్స్ మాత్రం ముందుకు వెళ్ళకూడదు. టోస్ దాకా. ఇది మీడియం లెవెల్స్ వాడండి. ఇది మ్యాట్ అంటే మ్యాట్కి అటు ఇటు మన కాళ్ళని పెట్టేసి స్క్వాట్ చేయాలి. దీనివల్ల ఇక్కడ స్ట్రెయిన్ అవుతుంది, మీకు ఇక్కడ పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ అలా మనకి టోన్ అవడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం యాప్ సైడ్స్ వేస్తున్నామండి. దీనికి కూడా లెగ్స్ బాగా వైడ్ చేయగలగాలి యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. యాక్చువల్లీ ఇది వెయిట్స్తో చేస్తే చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ దట్స్ ఓకే, పర్వాలేదు. వెయిట్స్ లేకపోయినా కూడా ఇలా సైడ్ బై సైడ్ చేయడం వల్ల, ఇప్పుడు యాప్ సైడ్స్ ఉంటాయి కదా, సో టైల్స్ అంటాం మనం ముద్దుగా, అవి పోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ డే కాబట్టి నేను ఫుల్ బాడీ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేస్తున్నానండి. బట్ రేపటి నుంచి ఎవ్రీడే ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే ఐ వాంట్ కాన్సన్ట్రేట్. లైక్ రేపు ఐఎమ్ ప్లానింగ్ టు డూ అప్పర్ బాడీ. సో అలా అనమాట. సో ఈరోజుకి చాలండి. ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్నాను కదా, చాలా నీరసం వచ్చేస్తుంది, నాకు ఎనర్జీ లేదు. Stretch yourself down. Hold. Knees bend చేయదండి. నెలను హ్యాండ్స్తో టచ్ చేయండి. హెడ్ని మాత్రమే బెండ్ చేయండి, సో దట్ యూ కెన్ ఫీల్ ద స్ట్రెచ్ హియర్.
ఫీల్ అవ్వాలి స్ట్రెచ్. నీస్ బ్యాక్ సైడ్ పట్టుకొని ఇంకొంచెం హెవీ రోల్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ లెగ్స్ చేసినప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. మజిల్స్ రిలాక్స్ అవ్వాలి. దీనివల్ల ఇన్నర్ థై స్ట్రెచ్ అవుతుందండి. హోల్డ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. So my favorite plank. Let's see today how many seconds I'm gonna last. So I'm gonna hold down. ఇలా హ్యాండ్స్ని ముందుకు వెళ్ళడం వల్ల మనం కొంచెం ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మన బాడీలో. యాంకిల్స్ని పట్టుకొని స్ట్రైట్గా స్పైన్ ఆర్క్ రాకుండా లేవాలి. సో గైస్ చూసారు కదా, ఫస్ట్ డే విత్ శ్రావ్య రెడ్డి ఇన్ ష్రెడ్ విత్ ఎస్ఆర్. ఆఫ్టర్ లాంగ్ టైం చేయడం వల్ల కావచ్చు, అస్సలు నాకు స్టామినానే లేదు. అదర్వైజ్ నేను చాలా రెపిటేషన్స్ చేయగలను బిఫోర్. యూస్ టు డూ లాట్ ఆఫ్ రెపిటేషన్స్ కంటిన్యూస్లీ. కానీ ఇప్పుడు ఇట్స్ బిన్ ఏజెస్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వెన్ ఐ వర్క్డ్ అవుట్. సో గైస్, దిస్ ఇస్ ఇట్. సో టుడే నేను చాలా తక్కువ చేశాను. బట్ ఫ్రమ్ టుమారో, ఫ్రమ్ డే వన్, అంటే సి నా మెయిన్ మోటోనే అదండి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ యూట్యూబ్లో కొట్టి ఎక్సర్సైజ్ చూసి అది మనం చేయాలని అనుకుంటాము. బట్ నో, మన బాడీ ఎంతవరకు అయితే మనకి సపోర్ట్ చేయగలదో అంతవరకు మాత్రమే చేయాలి. సో దానికి మించి చేస్తే మనకి బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ ఇక్కడ బాడీ పట్టుకునే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజెస్లో కూడా నేను 10-20 చేయగలిగితే మీరు 2నే చేయగలిగారు అనుకోండి, 2నే చేయండి, నో ప్రాబ్లం. బట్ చేసేది ఏదో పర్ఫెక్ట్గా చేయండి. ఆ పోస్చర్ అనేది మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్లీ డే బై డే చేస్తూ ఉంటే అదే స్టామినా ఇంక్రీజ్ అవుతుంది, మనలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అండ్ we all gonna become sexy and handsome because అమ్మాయిలకి అబ్బాయిలకి బోత్ కాబట్టి అందుకని 2 words యూస్ చేశానండి. If you like my fitness videos, please do subscribe to my YouTube channel Shravya Reddy, Shred with SR, 60 days with Shravya Reddy. Okay, bye bye guys. Love you always.